గుమ్మడికాయతో బూడిద గుమ్మడికాయ రసం చేసుకొని తాగేద్దాం. దీనికి కావాల్సిందల్లా ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలండి. వీడియోలో చూపించిన విధంగా తరుక్కోవాలి. గింజలు ఏమాత్రం ఉండకుండా తీసేయాలి. 1-2 ఉన్నాయి, ఏం పర్లేదు. దాంతోపాటు పుదీనా, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ యొక్క ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పుదీనా కూడా ఆ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని కూడా దాంట్లో మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. తర్వాత మనకి ఒక పల్చటి వడకట్టే గుడ్డ లాంటిది తీసుకొని అది రెడీ చేసుకొని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో పోసుకోవాలండి. జ్యూస్ని మనం ఈ వడకట్టే గుడ్డలోకి తీసుకున్న తర్వాత మంచిగా ప్రతి ఒక్క బొట్టు కూడా మనకి పిండుకునే విధంగా ఈ క్లాత్తో వడకట్టుకోవాలండి. ఈ జ్యూస్ వల్ల ఉపయోగాలు వచ్చేసి మనకి షుగర్ పేషెంట్స్ కానివ్వండి, అధికంగా బరువుగా ఉండే పేషెంట్స్ కానీ, బీపీ ఉన్న పేషెంట్స్ కానీ ఈ యొక్క జ్యూస్ని మార్నింగ్ పరగడుపున తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇది వచ్చేసి మనకి చాలా కీరదోసకాయ జ్యూస్ కానీ, లేకుంటే మనకి లెమన్ జ్యూస్ తాగినట్లు అలానే ఉంటుంది. చాలామంది అనుకుంటారు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏదో చేదుగా ఉంటుంది అది ఇదని. చాలా మంచిగా హాయిగా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్యూస్ని తీసుకుంటే చాలా యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యూస్ వినడం అయిపోయింది. దీంట్లో మనం హనీ కానీ, లేకుంటే నిమ్మరసం కానీ ఏదైనా యాడ్ చేసుకొని గ్లాసెస్లో పోసుకొని తాగేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బ్రహ్మతో అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్యూస్ని మీ ఇంట్లో ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.